వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇదివరకు అనుకున్నట్టు ఒకరోజు పాలిటీ క్లాస్, ఒకరోజు ఇండియన్ హిస్టరీ క్లాస్ చెప్తామని చెప్పేసి అనుకున్నాం కదా. దీనిలో భాగంగా ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీలో సింధు లోయ నాగరికతను ఆల్రెడీ పరిచయం చేశాను. ఇప్పుడు సింధు లోయ నాగరికతకు సంబంధించి బయటపడిన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా హరప్ప అనే ప్రాంతాన్ని గురించి తెలుసుకుందాం. అసలు సింధు లోయ నాగరికత, సింధు లోయ నాగరికత కాలము మామూలుగా ఇదివరకు చెప్పినాను నేను. మామూలుగా అకాడమీ బుక్కులు అయితే 3000 నుండి 1750 క్రీస్తు పూర్వం వరకు ఉంది. కానీ ప్రైవేట్ ఆథర్స్ ఉంటారు కదా, దాంట్లో మాత్రము 2300 నుండి 1750 క్రీస్తు పూర్వం వరకు ఉంది. క్రీస్తు పూర్వం సంఖ్య తగ్గుతూ ఉంటుంది కదా, సో అలాగన్నమాట. అయితే సింధులోయ నాగరికతకి సంబంధించి ఈ ప్రాంతం సింధులోయ నాగరికత ప్రాంతంలో బయటపడినటువంటి మొట్టమొదటి ప్రదేశం హరప్ప. అందుకే సింధులోయ నాగరికతను హరప్ప నాగరికత అని కూడా అంటారు. అయితే ఇది ఏ సంవత్సరంలో బయటపడిందంటే 1921లో బయటపడింది. ఇక్కడ తవ్వకాలు జరిపింది దయారాం సహాని. ఇది హరప్ప అనే ప్రాంతము రావి నది ఒడ్డున ఉన్నది. అయితే దీనిని గురించి మిగతా విషయాలు ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి త్రవ్వకాల్లో అని పరిశీలించినట్లయితే ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్ ఆకారపు శవపేటిక బయటపడింది. అండ్ ఇంకేం బయటపడింది అంటే దీనిని అంటే చాలా రకాలైనటువంటి సమాధులు బయటపడ్డాయి. ఇది హెచ్చాకారపు శవపేటిక అండ్ చెక్కతో చేసిన సమాధి కూడా బయటపడ్డాయి. అందువల్ల ఎక్కువ సమాధులు బయటపడడం వల్ల దీనిని సమాధుల నగరం అంటాం. అండ్ మళ్ళీ దీన్ని ఏమంటున్నానంటే ఆరు వరుసలలో అంటే 2 వరుసలలో 6 ధాన్యాగారాలు చొప్పున 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. కాబట్టి దీనిని ధాన్యాగారాల నగరం అంటాం. అట్లనే ఇంకేం బయటపడ్డాయి అని పరిశీలించినట్లయితే అమ్మ తల్లి విగ్రహం ఇక్కడే బయటపడింది. మనము ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను కదా, అమ్మ తల్లి అనేది వీళ్ళ యొక్క దేవత అన్నమాట. అండ్ అమ్మ తల్లి విగ్రహం అండ్ నటరాజ విగ్రహం బయటపడింది. తర్వాత రాగితో చేసిన మిశ్రమాన్ని మనం కంచు అంటారని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ కంచు స్కేల్ బయటపడింది. అట్లనే ఏం బయటపడినాయి అంటే పడవల పరిశ్రమ బయటపడింది. తర్వాత కాంస్యంతో చేసిన అద్దం బయటపడింది. తర్వాత మూపురం గల ఎద్దు ఆనవాళ్లు బయటపడ్డాయి. మళ్ళొకసారి చూద్దాము. సింధులోయ నాగరికతలో హరప్ప గురించి పరిశీలించినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇందులో నుండి రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ చాలా ఉంటాయి అన్నమాట. మెయిన్ గా అంటే మొట్టమొదటిసారిగా బయటపడిన ప్రాంతం కాబట్టి ఇందులో ఎక్కువ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో చాలా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హరప్ప అనే ప్రాంతము ఈ సింధులోయ నాగరికతలో భాగంగా మొట్టమొదటిసారిగా ఏర్పడిన నగరం కాబట్టి
నగరం. అందుకే దీన్ని హరప్ప నాగరికత అని కూడా అంటారన్నమాట. ఇది హరప్ప అనే ప్రాంతాన్ని మనం 1921 క్రీస్తు శకం అంటే రీసెంట్ గానే 1921 క్రీస్తు శకం బయటపడింది. హరప్ప అనే ప్రాంతం బయటపడింది. దీన్ని కనుగొన్నది, దీని దగ్గర త్రవ్వకాలు జరిపింది దయారాం సహానే. ఇది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే రావి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ఆకారపు శవపేటిక లభించింది. అండ్ చెక్కతో చేసిన సమాధులు చాలా బయటపడడం వల్ల దీనిని సమాధుల నగరం అని అంటాం. అండ్ ధాన్యాగారాలు 2 వరుసలలో 6 ఉన్నాయి. మొత్తం 12 ధాన్యాగారాలు బయటపడడం వల్ల దీనిని ధాన్యాగారాల నగరం అని అంటాం. అయితే అమ్మ తల్లి విగ్రహము నటరాజ విగ్రహము కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో బయటపడింది. తర్వాత కంచుతో చేసిన స్కేల్ బయటపడింది. అండ్ పడవ పరిశ్రమ ఇక్కడ బయటపడింది. అండ్ కాంచపు అద్దము బయటపడింది. మోపురంగల ఎద్దు బయటపడింది. అట్లనే మెయిన్ గా మనకు సింధులోయ ప్రాంతంలో రవాణా సాధనంగా ఎడ్ల బండిని ఉపయోగించేవారు అన్నమాట. అయితే ఆ ఎడ్ల బండిని ఎక్క అనేవాళ్ళు. ఈ ఎక్క అనే ఎడ్ల బండి కూడా ఇక్కడ బయటపడింది అన్నమాట. సో ఇది సింధులోయ నాగరికతలో భాగంగా హరప్ప గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మొహంజోదారో గురించి తెలుసుకుందాం.